అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏనుగంటి వేణుగోపాల్ గారు రచించిన ఆఫీసర్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వెంకట్రావు గుండె వేగం పెరిగింది. ఓ పక్క భయంగా ఉంది మనసులో, మరో పక్క బాధగా ఉంది గుండెలో. బాధ ఎందుకంటే తల్లికి సీరియస్ గా ఉందని కబురు వచ్చింది, వెళ్ళాలి. కాని ఎలా వెళ్ళడం? బాసు చండశాసనుడు, సెలవు పట్టాన ఇవ్వడు. కారణాలు ఎలాంటివైనా వదలడు. మహా మొండి మనిషి. ఉద్యోగికి ప్రాణం మీదకొచ్చినా కూడా శల్య పరీక్ష చెయ్యందే ఊరుకోడు. అలాంటి వ్యక్తి తను చెప్పేది నమ్ముతాడా లేదా అనే సందేహాలే అతనిలో భయాందోళనలకి కారణాలు. అసలు ఆఫీసర్ గదిలోకి వెళ్లాలంటేనే స్టాఫ్ కి హడలు. ఇలాంటప్పుడు కూడా జంకితే ఎలా? కనీసం క్యాజువల్ లీవ్ పెట్టుకునే స్వతంత్రం కూడా లేకపోతే ఈ ఉద్యోగాలు ఎందుకట? తోటి ఉద్యోగులు తలో మాట అన్నారు. సెలవడగమని వెన్ను తట్టి వెంకట్రావుని ప్రోత్సహించారు. బిక్కుబిక్కుమంటూనే స్ప్రింగ్ డోర్ని తోసుకుని గదిలోకి అడుగుపెట్టాడు. హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్లి చేతులు కట్టుకుని నిలబడ్డ స్టూడెంట్లా వినయంగా ఆఫీసర్ ముందు నిలబడ్డాడు. ఆ సమయంలో వెంకట్రావు అమాయకంగా పెట్టిన ఫేసు చూసి ఎవరైనా జాలిపడాల్సిందే. చెక్ చేస్తున్న ఫైల్లోంచి తలెత్తకుండానే కళ్లద్దాల్లోంచి కళ్ళెత్తి చూస్తూ ఏమిటన్నట్లు చూపు విసిరాడు బాసు. వెంకట్రావుకి దడ పోలేదు. ఇంకా గుండె చిక్కబట్టుకుని ఎలాగోలా గొంతు విప్పాడు. సార్, లీవ్ కావాలి అని అడిగాడు భయం భయంగా. ఓ 10 రోజులు సరిపోతుందా? అడిగాడు ఆఫీసర్ ఆంజనేయులు చాలా సింపుల్ గా. అయితే వెంకట్రావుకి మాత్రం ఆంజనేయులు మాటలో మరోలా చెవిన పడ్డాయి. అందుకని బోల్డంత ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఓ 10 నిమిషాలు సరిపోతుందా అన్నట్టుగా వినిపించింది. అలాగే అనుంటాడు మహానుభావుడు. మరి ఆంజనేయులేంటి 10 రోజులు సెలవివ్వడమేమిటి? 8వ వింత కాకపోతేను అనుకున్నాడు అమాయకంగా. తప్పితే వ్యంగ్యాన్ని గమనించలేకపోయాడు. అందుకని వెంకట్రావు వెంటనే బదులివ్వలేదు. ఏ మాట్లాడవే రెట్టించాడు బాసు. అది అది అంటూ నసిగాడు ఏమనాలో తోచక చేతులు గిల్లుకుంటూ. నేనన్నది నిజమే, కలేం కాదు. 10 రోజులు సెలవు సరిపోతుందా అని అడిగాను అన్నాడు ఆంజనేయులు కళ్లద్దాల్లోంచి తొంగి చూస్తూనే. నీ మనసులోని సంశయం అదేగా అన్నట్లు. వెంకట్రావు గుండె ఆగిపోయేదే ఆ ఆనందం తట్టుకోలేక. పాపం కంట్రోల్ చేసుకున్నాడు. మీదెంత వెన్నలాంటి మనసు సార్, ఇన్నాళ్ళు అనవసరంగా అపార్థం చేసుకున్నాం మిమ్మల్ని అన్నాడు ఆర్ద్రత నిండిన గొంతుకుతో కృతజ్ఞతను కురిపిస్తూ. బహుశా ఆఫీసులో ఎవరో మా అమ్మ సీరియస్ గా ఉందన్న విషయం ఈయన చెవిలో వేసుంటారు. సాక్షాత్తు కన్నతల్లి సీరియస్ అంటే విడవక తప్పదు కదా. అందుకే మహానుభావుడు అడగకుండానే లీవ్ శాంక్షన్ చేసుంటాడు అని అనుకున్నాడు. అతని ఆలోచనల్ని చెల్లాచెదురు చేస్తూ షటప్ అనే కేక ఆ గదిలో ప్రతిధ్వనించేసింది. వెంకట్రావు చెవికేమో సింహగర్జన్లా వినిపించింది. ఊహించని ఆ అరుపునకు మరింత బిక్క చచ్చిపోయాడు. మా అమ్మకి సీరియస్ గా ఉంది సార్, బావిలోంచి వచ్చినట్టుంది అతని గొంతు. తల పంకిస్తూ ఎక్కడ ఉంటారు మీ అమ్మగారు అని అడిగాడు. పల్లెటూరులో. ఇక్కడ నుండి ఎంత దూరం? 20-25 కిలోమీటర్లుంటుంది. అంటే పల్లె రోడ్లు కనుక మహా అయితే 1 గంట ప్రయాణం అన్నమాట. అంతే సార్. మరింకే, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. బదులేం మాట్లాడక నీళ్లు నమిలాడు వెంకట్రావు. మీ అమ్మగారికి వైద్యం అందుతోందా అడిగాడు మళ్ళీ. అందుతోంది సార్, మా ఆవిడ కూడా అక్కడే ఉంది ఇప్పుడు. ఇంకే, నువ్విప్పుడు వెళ్ళి అక్కడ చేసేదేముంది? మనిషి సీరియస్ గా ఉందంటే అక్కడికి నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటాడేంటి అనుకున్నాడు. చూడవయ్యా, 1 గంట ప్రయాణం చేసి వెళ్తే మీ ఊరు వస్తుందన్నాం. మా ఊరెంత దూరమో తెలుసుగా. ఓ రోజంతా ప్రయాణం, 2 బస్సులు మారాలి. పైగా నాకు ఉన్నారులే తల్లి తండ్రి, వాళ్ళు కూడా వృద్ధులు, వ్యాధిగ్రస్తులే. మరి అయినా ఇప్పుడు అంతగా బెంబేలెత్తిపోవాల్సింది, సెలవు పెట్టాల్సింది ఏమీ లేదు. ఒకవేళ మళ్ళీ ఏదైనా కబురు అందిందనుకో 1 గంటలో వెళ్ళిపోతావు, అంతే. సో యూ కెన్ గో అన్నాడు కరాఖండిగా. ఏ తర్వాత తేలిందేంటి? నో పర్మిషన్. వీడి దుంపతెగ. తల్లి చావు బతుకుల్లో ఉందంటే తనయుడు దగ్గర ఉండక్కర్లా? వీడేం మనిషి, బండ మనిషి. కసితీరా తిట్టుకుంటూ నిశ్శబ్దంగా వెనుతిరిగాడు. అలా బాస్ రూమ్ నుండి బయటపడ్డ మరుక్షణం స్టాఫ్ అందరి చూపులు జాలిగా అతన్ని చుట్టుముట్టాయి. తోటకూరల వాడిపోయిన ముఖాన్ని వేలాడేసుకుంటూ వచ్చి వాళ్ల చెంత చేరిపోయాడు అతను. వెంకట్రావు వాలకం చూస్తూనే సీన్ అర్థమైంది వాళ్ళకి. వీడేం ఆఫీసరండి బాబు, తల్లికి సీరియస్ గా ఉంటే కూడా వదిలిపెట్టట్లేదు. టకటకమనే చప్పుడాపి పటపటా పళ్ళు కొరికాడు రమేష్. ఇదేం నియంతృత్వమండి, తెలంగాణ దొరల్లాగా
వీడికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫైల్లోంచి తలెత్తిన క్లర్కు సుబ్రహ్మణ్యం గొనిగాడు. బాధపడకు వెంకట్రావు, వీడి తల్లికి తద్దినం పెట్టే రోజు త్వరలోనే వస్తుంది చూడు. అప్పుడు నీ బాధేంటో అనుభవంలోకి వచ్చి తీరుతుంది. ఈ రోజు మంగళవారం, మంగళప్రదం. గణేశుని పూజ చేసి మరీ ఆఫీస్కొచ్చాను. నా మాట ఊరికే పోదు అంటూ వాళ్ళందరిలోకి సీనియర్ అయిన సూపరింటెండెంట్ గారు ఓదార్చారు. ఏదైతే అదయ్యింది. లీవ్ లెటర్ మొహాన కొట్టి వెళ్ళిపోలేకపోయారా? జూనియర్ అసిస్టెంట్ నిర్మల అక్కసుగా అంది. వాడి సొంత ఊరు ఎక్కడో 500-600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంటికి బంధువులకి దూరంగా ఉన్నవాడికి పనులే ఉంటాయని, అందుకని చచ్చినట్టు ఆఫీస్కొస్తూ ఉంటాడు. మనకలా కుదరదే. అడపాదడపా పనులు తగులుతాయి. చుట్టాలని, ఫంక్షన్స్ అని సెలవు అవసరం అవుతుంది. వీడు ట్రాన్స్ఫరే వెళితే గాని మన ఆఫీస్కి పట్టిన గ్రహణం వీడేలా లేదు. కంప్యూటర్ ఆపరేట్ చేయడం ఆపి వాపోయాడు సీను. వాళ్లందరి సానుభూతి మాటల్ని మౌనంగా విని వెళ్లి తన సీట్లో చతికిలపడ్డాడు వెంకట్రావు. 12 అవుతుండగా హడావిడిగా ఆఫీస్కొచ్చాడు వెంకట్రావు. ఆదరాబాదరాగా ఆఫీసర్ గదిలోకి అడుగుపెట్టాడు. అతడంత ఆలస్యంగా వచ్చి కంటపడటం చిర్రెత్తించింది ఆఫీసర్ ఆంజనేయులకి. టొమాటోలో ఎర్రబడిన ఆఫీసర్ మొహం చూస్తేనే, టైంకి ఆఫీస్కి బయలుదేరానండి, మధ్యలో అంటూ సంజాయిషి ఇవ్వబోయాడు. అతని మాట పూర్తి కాకుండానే విరుచుకుపడ్డాడు ఆయన. కహానీలు చెప్పకు. టైంకి రావటం కుదరదు. ఎప్పుడు పడితే అప్పుడు సెలవు ఇస్తూ ఉండాలి. పనేమో సకాలానికి పూర్తి చేయడం రాదు. ఫస్ట్ తారీఖు క్యాలెండర్లో కనబడగానే జీతం మాత్రం చేతిలో పడాలి. దండకంతో ఊగిపోయాడు. అది కాదండి, మధ్యలో కల్పించుకుంటూ విషయం చెప్పబోయాడు. ససేమిరా వినిపించుకోలేదు ఆయన. ముఖాన్ని ఉబ్బించేసి చిటపటలాడసాగాడు. విననుగాక విననయ్యా. 5-10 నిమిషాలంటే ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. పావు అరగంటో అంటే అడ్జస్ట్ అవ్వచ్చు. ఏకంగా 2 గంటలు లేటుగా రావటం, పైగా సంజాయిషి. మౌనం వహించాడు వెంకట్రావు. చిర్రుబురులాడుతూనే ఉన్నాడు ఆయన. సెలవు కావాలని లెటరు లేదు, లేటుగా వస్తానని పర్మిషను తీసుకోలేదు. ఈ 2 కారణాల వలన హాఫ్ డే శాలరీ కట్. మార్నింగ్ ఆబ్సెంట్ వేస్తున్నాను అంటూనే చేతిలోని పెన్ను తీసుకున్నాడు. అది విని కంగారు పడ్డాడు వెంకట్రావు. సార్ ప్లీజ్ అంత పని చేయకండి సార్. శాలరీ కట్ అంటే మెమో ఇష్యూ చేస్తారు. మెమో ఇష్యూ అయితే సర్వీస్ బుక్లో ఎంటర్ అవుతుంది. నా సర్వీస్ కెరీర్కి అది మచ్చ అవుతుంది సార్, దీనంగా అభ్యర్థించాడు. మీలాంటి వాళ్లకి తెలిసి రావాలయ్యా. హక్కుల కోసం పోరాడతారు, యూనియన్లుగా మారి బాధ్యతలనేమో విస్మరిస్తారు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారు. అలాంటివి గుర్తించాలంటే ఇలాంటి బ్రేకులుండాలి మరి. గబగబా రిజిస్టర్ ఓపెన్ చేశాడు. సార్, మరొకసారి ఇలా ఆలస్యంగా ఆఫీస్కి రానని హామీ ఇస్తున్నాను. క్షమించండి సార్. ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాను. బ్యాడ్ రిమార్క్ అవుతుంది సార్. ప్రమోషన్ వెయిటింగ్లో పెడతారు. స్కూల్ విద్యార్థి బ్రతిమలాడుతున్నట్లుగా అర్థించాడతను. వినిపించుకోనట్లే నిర్లక్ష్యంగా ఆబ్సెంట్ పడేశాడు. బెంబేరెత్తిపోయిన వెంకట్రావు చేసేదేం లేక అక్కడి నుంచి నిష్క్రమించాడు మౌనంగా. ట్రింగ్మని ఫోన్ మ్రోగడంతో ఫైల్లోంచి తలెత్తి రిసీవర్ని చేతిలోకి తీసుకున్నాడు ఆంజనేయులు. అవతల వైపు నుండి భార్య చెప్పిన న్యూస్ విని స్టన్ అయిపోయాడు. క్షణకాలం పాటు శూన్యంగా అయిపోయింది అతని మనసు. ఫోన్ పెట్టేసి అవధాన్లు గారిని గదిలోకి పిలిచాడు. ఆఫీసర్ ఛార్జు ఆయనకు అప్పగించి ఆదుర్దాగా కదిలాడు అక్కడి నుండి. విషయం క్షణంలో ఆఫీస్ అంతా స్ప్రెడ్ అయింది. అందరిలోనూ గుసగుసలు మొదలయ్యాయి. సాయంత్రం 3 గంటలవుతుండగా ఆఫీస్కు వచ్చాడు ఆంజనేయులు. వెంకట్రావుని తన గదిలోకి పిలిపించాడు. కూర్చోండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. తొలిసారిగా సబార్డినేట్కి కుర్చీ ఆఫర్ చేశాడు. పర్లేదు, చెప్పండి సార్, వినయంగా అన్నాడు వెంకట్రావు కూర్చోకుండానే. లోపల మాత్రం గుండె దడగానే ఉంది. మళ్ళీ ఏం చెప్పి విరుచుకుపడతాడోనని. ఉదయం మీరు ఆఫీస్కి వస్తుండగా యాక్సిడెంట్కి గురైన ఆటోలోని 2 వ్యక్తుల్ని హాస్పిటల్లో చేర్చారట అడుగుతున్నాడు అతను. ఫ్రీగా ఊపిరి పీల్చుకుంటూ అవునండి అన్నాడు. యాక్సిడెంట్కి గురైన వారిలో ఆటో డ్రైవర్ కాక మరొక వ్యక్తి ఉన్నారు. ఆయనెవరో తెలుసా అడిగాడు. తెలుసండి, మీ నాన్నగారు. అదిరిపడ్డాడు ఆంజనేయులు. మా నాన్నగారని తెలుసా? ఆశ్చర్యపోయాడు. అవునండి, ఆయన మీ నాన్నగారనే విషయం హాస్పిటల్లో జాయిన్ చేసి అడ్రస్ కోసం వెతికితే తెలిసింది. మేడంకి ఫోన్ చేసి కబురందించి ఆఫీస్కొచ్చాను. అందుకనే ఆఫీస్కి రావటం ఆలస్యమైందని చెబుదామనుకునేలోపు మీరే. నాన్నగారు ఊరు నుండి వస్తూ బస్సు దిగి ఆటోలో వస్తుంటే ఈ దారుణం. చెబుతుంటే కంఠం పూడికిపోయింది అతనికి. మౌనం వహించాడు వెంకట్రావు. మీ సహకారంతో వైద్య సదుపాయం తొందరగా లభించడం వలన ప్రాణాపాయం నుండి బయటపడగలిగాడు ఆయన.
థ్యాంక్స్ వెంకట్రావు గారు. బాస్ కళ్ళల్లో తడి, గొంతులో కృతజ్ఞత. విస్తుపోయాడు వెంకట్రావు. ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అన్నాడు ఇలా, ఆ స్థానంలో ఎవరున్నా పని చేసేవాడినండి. ఎందుకంటే ఆపద సమయంలో తోటివారిని ఆదుకోవడం కనీస ధర్మం కాబట్టి. ఉలిక్కి పడ్డాడు ఆంజనేయులు. తనకి తానే పాతాళంలోకి కుచించుకుపోయిన ఫీలింగ్. కొన్ని క్షణాల వాళ్ల మధ్య నిశ్శబ్దం దొర్లిపోయాక ఆంజనేయులు గొంతు విప్పాడు. ఆఫీసర్ అంటే స్టాఫ్ అందరినీ హడలెత్తించి చండశాసనుడనే భ్రమలో ఉన్నాను. కాని ఆఫీస్ స్టాఫ్ అంతా కుటుంబ సభ్యుల్లాంటి వారని, ఆఫీసర్ అందరికీ ఆసరాగా ఉండేవాడని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. ఉద్యోగులం అయినా మనము మనుషులమే. మనకి ఇబ్బందులుంటాయి, ఎన్నో అవసరాలుంటాయి. ఈ సత్యం తెలుసుకోకుండా బాస్ ననే అహంతో మీ మీదే అధికారం చెలాయించాను. నా తప్పు నాకు అవగతమయ్యింది. ఒక రకంగా ఇన్నాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేశాను. కాని మనసులోని మాలిన్యం కడిగేసుకున్నవాడిలా నిజమైన టార్చర్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. మీ అమ్మగారు చావుబతుకులో ఉన్నారంటే కనీసం లీవ్ కూడా శాంక్షన్ చేయలేదు. కాని ఎవరో తెలియని మా నాన్నగారి చావుబతుకుల నుండి కాపాడారు. మీ మానవత్వ విలువలు నా జీవనశైలికి సరికొత్త భాష్యం చెప్పాయి. అది అతడి గొంతు సవ్వడి కాదు, గుండె సడి స్పష్టంగా తెలుస్తోంది వెంకట్రావుకి. వింటూ ఉండిపోయాడు. ఓ వారం రోజులు మీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. మా నాన్నని రక్షించారన్న కృతజ్ఞతతో కాదు, నా అంతరంగ మార్పుకి నిదర్శనంగా మీకు ఉపకారం చేస్తున్నాను. అలాగే మీ ప్రమోషన్ త్వరగా వచ్చేటట్లు హెడ్ ఆఫీస్కి రికమెండ్ చేస్తాను. మీకే కాదు, ఇక నుండి మన స్టాఫ్ అందరికీ సాధక బాధకాల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటాను. నా పరిధిలో జరిగే నా వంతు సహాయాన్ని అందిస్తాను. మానవత్వమున్న వ్యక్తిగా మీ అందరి మధ్యన ఓ మంచి మిత్రుడిగా మెలుగుతాను. మీలో ఒకడిగా కలిసిపోతాను. ఆఫీసర్లోని మార్పుకి ఆశ్చర్యచకితుడవుతూ వెంకట్రావు కదిలాడు అక్కడి నుండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.